నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. సినిమా అనే ప్రపంచంలో ఆయన ఓ బిజీ మ్యూజిక్ డైరెక్టర్. స్టార్ హీరోల సినిమాల అన్నిటికీ అతడే సంగీతం అందిస్తాడు. గత కొంతకాలంగా అతడే హావానే నడుస్తోంది. అంటే అతడు ఏ స్థాయికి చేరుకున్నాడన్నది అద్దం పడుతోంది. అన్ని సినిమాలకు ది బెస్ట్ మ్యూజిక్ అందిస్తాడు. ఆయన కెరీర్లో ఇంతవరకు ఏ ఒక్క సాంగ్ ఫెయిల్ అయింది అనే హిస్టరీ లేదనే చెప్పాలి. అంత బాగా చేస్తాడు. ఆయన ఏదైనా మూవీకి సాంగ్ కంపోజ్ చేశారంటే అది పక్కా హిట్ అవ్వాల్సిందే. అయితే ఆ మ్యూజిక్ డైరెక్టర్ పారితోషికం భారీగా పెంచేశాడని ఓ వార్త జోరుగా సాగుతోంది. ఇంతకీ ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? రెమ్యునరేషన్ పెంచేశాడనే వార్తల్లో నిజమెంత తెలియాలంటే వాచ్ ది స్టోరీ. హాలీవుడ్లో క్రేజీగా చాలా మూవీస్ వస్తుంటాయి. వాటిని చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సినిమా అంటేనే అందరికీ గుర్తు వచ్చేవి అందులోని సాంగ్స్. సినిమా ఎలా ఉన్నా పాటలు మాత్రం ఖచ్చితంగా అదిరిపోవాల్సిందే. సాంగ్స్కు ఆడియన్స్ అంత బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఇంతలో ఆయన గురించి చెబుతున్నారు ఎవరైనా అని అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు, ఎస్ఎస్ తమన్. ఇంతకీ ఆయన ఇప్పుడు ఎందుకు వార్తల్లో నిలిచారో తెలుసా? ప్రస్తుతం ఆయనకున్న స్టార్డమ్ కారణంగా పారితోషికాన్ని భారీగా పెంచినట్లు గాసిప్ చక్కర్లు కొడుతుంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ చేంజర్కి కూడా తమన్ పనిచేస్తున్నాడు. అంటే అతడు ఏ స్థాయికి చేరుకున్నాడన్నది తెలుస్తోంది. మ్యూజికల్గా తమన్ ఇంతవరకు ఫెయిల్ అయింది లేదు. అన్ని సినిమాలకు ది బెస్ట్ అందిస్తాడు. అందులో ఆయన సినిమాలన్నీ చూసి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఇవన్నీ చెక్ చేసుకున్నాకే తమన్ అయితే బాగుంటుందని శంకర్ తీసుకున్నారట. ఈ క్రమంలో తమన్ పారితోషికం భారీగా పెంచేశాడు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్లలో అత్యధిక పారితోషికం తీసుకుంటుంది తమన్ మాత్రమేనంటూ ప్రచారం టారెత్తిపోతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న తమన్ ముందుకెళ్ళింది. మరి తమన్ ఆ ప్రశ్నకి ఏం సమాధానం ఇచ్చి ఉంటాడో తెలుసుకోవాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. రెమ్యునరేషన్ పెంచేశాడనే క్వశ్చన్ను తమన్ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడట. అదంతా ఓ అబద్ధమని, ఆయన మిగతా వారి కంటే 50% తక్కువ పారితోషికమే తీసుకుంటున్నట్లు తెలిపారు. తమన్ నిర్మాతల్ని ఇంత ఇవ్వండని ఎప్పుడూ డిమాండ్ చేయలేదట. ఆయనకు ఎంత ఇవ్వాలో ఎంత తీసుకోవాలో బాగా తెలుసునని ఘాటుగా సమాధానం ఇచ్చారట. ఇలా లెక్కగట్టి చూస్తే మిగతా వారి కంటే 50% తక్కువగానే ఉంటుందనేశారట. తనతో పనిచేసిన నిర్మాతలంతా కంఫర్ట్గా ఉన్నారని, తాను నిజంగా భారీగా డిమాండ్ చేసి ఉంటే ఆ ప్రచారం ఇంకా బలంగా వెళ్లేదని ఆయన సమాధానం ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఆ ఇంటర్వ్యూలో తమన్ ఇలా అన్నారట. మీతో పాటు చాలా మంది ఇదే ప్రశ్న పదే అడిగారని, అలా లేదు అంటే నా పనికి తగ్గట్టే నేను తీసుకుంటున్నట్లుగా ఆయన చెప్పారట. కానీ తాను చేసే సంగీతం విషయంలో క్వాలిటీ ఎక్కడ తగ్గడానికి ఒప్పుకోలేదని, నిర్మాత అంత పెట్టలేను అని మధ్యలో అంటే ఆ డబ్బు తానే పెట్టి పూర్తి చేసి అవుట్పుట్ ఇచ్చేస్తానని అన్నారని సమాచారం. ఎందుకంటే ఆయనకు తన వృత్తి తల్లితో సమానమని, ఆ తల్లిని మధ్యలో ఎలా వదిలేయగలం? అందుకే ప్రొఫెషనల్గా ఎక్కడ రాజీ పడను అన్నట్లుగా సరదాగా ముచ్చటించారట. సో దీన్ని బట్టి చూస్తే సోషల్ మీడియాలో వచ్చే అన్ని వార్తల్లో కొన్ని మాత్రం పక్కా ఊహాగానాలని అర్థమవుతుంది.